రతన్ టాటా సాంప్రదాయ పార్సీ పద్ధతిలో టవర్ ఆఫ్ సైలెన్స్ ను ఉపయోగించడం కంటే దహన సంస్కారాలను ఎంచుకున్నారు. దీని కారణంగా రాబందుల జనాభా గణనీయంగా తగ్గడం వల్ల ఆకాశ సమాధులు అసాధ్యమయ్యాయి. పార్సీ కమ్యూనిటీ సాంప్రదాయకంగా ఈ టవర్లలో మరణించిన వారిని రాబందులు తినడానికి ఉంచుతుంది. సహజ మూలకాలను గౌరవించడం గురించి వారి నమ్మకాలకు అనుగుణంగా ఉంటుంది. అయితే వాస్తవంగా రాబందులు మిగిలి ఉండకపోవడంతో ఈ పద్ధతి సవాలుగా మారింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ వీడియోకి 15 లైకులు వస్తే పార్సీ వాళ్ళ అంత్యక్రియ కార్యక్రమాల గురించి చెప్తాను. తెలుసుకోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఇటీవలి సంవత్సరాలలో రతన్ టాటా మరియు సైరస్ మిస్త్రీ వంటి ప్రముఖ వ్యక్తులతో సహా అనేక మంది పార్సీలు దహన సంస్కారాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. ఈ మార్పు సమాజంలో మారుతున్న వైఖరులను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ సాంప్రదాయ పద్ధతులతో పాటు దహన సంస్కారాలు ఇప్పుడు ఆచరణీయమైన ఎంపికగా పరిగణించబడుతున్నాయి. రతన్ టాటా యొక్క అంత్యక్రియలు వర్లీ శ్మశానవాటికలో నిర్వహించబడ్డాయి. అక్కడ అతనిని పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో దహనం చేశారు. ఆచారమైన దోక్మెనాషిని పద్ధతుల నుండి నిష్క్రమించారు. దహన సంస్కారాల నిర్ణయం పార్సీ సమాజంలోని విస్తృత ధోరణులకు అనుగుణంగా ఉంటుంది. ఇక్కడ కొంతమంది సభ్యులు సౌలభ్యం మరియు సౌకర్యాల లభ్యతతో సహా వివిధ కారణాల వల్ల ఈ పద్ధతిని ఇష్టపడతారు.